Hello friends, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. సో ఇందుట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. మనం దీంట్లో కొన్ని మంచి స్టాక్స్, సో మనకి స్టాక్ మార్కెట్లో కొన్ని మంచి స్టాండర్డ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి వెల్త్ అనేది కంటిన్యూస్గా ఎప్రిషియేట్ అవుతూనే ఉంటుంది. మనకి వెల్త్ జనరేట్ చేయాలంటే మంచి స్టాక్స్ను చూస్ చేసుకోవటం ఒకటైతే, ఆ స్టాక్స్లో రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయటం అనేది ఇంకొక స్కిల్. సో మనం ఈ వీడియోలో కొన్ని మంచి స్టాక్స్ చూద్దాము. ఆ స్టాక్స్ ఏ ప్రైస్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ ప్రైస్ దానికి టార్గెట్గా ఉంది, బ్రోకరేజ్ హౌసెస్ ఏమి టార్గెట్స్ ఇస్తున్నాయి, ఇది ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ స్టాక్ వచ్చి ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ని మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ వాళ్ళు రికమెండ్ చేసే టైంలో కరెంట్ మార్కెట్ ప్రైసు 1328. సో 17% ఎప్రిషియేట్ అవుతుంది, అంటే 1550 వరకు వెళ్తుంది. సో వాళ్ళు ఇచ్చే టార్గెట్ ఏంటంటే, వాళ్ళు ఏదైతే వాళ్ళు రీసెర్చ్ చేస్తారో ఆ రీసెర్చ్ని బేస్ చేసుకొని వాళ్ళు టార్గెట్ని సెట్ చేస్తారు. సో అలాగని 1550 దగ్గర ఆగుతుందా అంటే 1550 దగ్గర ఆగదు. సో ఇంకా పైకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో ఐసిఐసిఐ బ్యాంకు స్టాండర్డ్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి తర్వాత, ఇంతకుముందు హెచ్డిఎఫ్సి తర్వాత ఐసిఐసిఐ బ్యాంకే బెస్ట్ ప్రైవేట్ బ్యాంకు. సో ఇప్పుడు కూడాను ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు రెండు పోటాపోటీగా మార్కెట్లో ఉంటాయి. అట్లానే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్లో ఎస్బీఐ బ్యాంకు. మనం రీసెంట్గా ఒక స్టాక్ బ్రోకర్ రికమెండ్ చేసింది ఎస్బీఐ బ్యాంక్ కూడా మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో లోన్ గ్రోత్, ఎస్పెషల్లీ ఐసిఐసిఐ బ్యాంకులో లోన్ గ్రోత్ అనేది చాలా హెల్దీగా ఉంది. సో వాళ్ళు ప్రాఫిటబుల్గా వాళ్ళు ఇచ్చే డెలివరీస్, అంటే వాళ్ళు ఇచ్చే లోన్స్ అన్నీ కూడాను ప్రాఫిటబుల్ గ్రోత్లోకి 17% జిఏఆర్ తోటి లోన్స్ ఇవ్వగలుగుతారు, డెలివరీ చేయగలుగుతారు. అందువల్ల మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు కంప్లీట్గా దీన్ని బిలీవ్ చేస్తూ దీనికి 1550 టార్గెట్ ఇస్తున్నారు. సో దీంట్లో మెయిన్ ఏంటంటే, మనం నిన్న మా వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఇండియాలో రేట్ కట్ సైకిల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రేట్ కట్ సైకిల్ స్టార్ట్ అయితే ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టారు బెనిఫిషియరీ అవుతుంది. సో రేట్ కట్ సైకిల్ నిన్న వచ్చిన ఇన్ఫ్లేషన్ రేట్తో కనుక చూస్తే, లాస్ట్ మంత్ వచ్చిన సెప్టెంబర్ మంత్ వచ్చిన ఇన్ఫ్లేషను కంటే కూడాను అక్టోబర్ మంత్కి వచ్చిన ఇన్ఫ్లేషను తక్కువగా ఉండింది. సో కాబట్టి 17th 18th ఆర్బీఐ మానిటరీ పాలసీలో సో ప్రాబబ్లీ రేట్ కట్ కన్సిడర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి బ్యాంకింగ్ సెక్టార్లో మనం కన్సిడర్ చేయొచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్. సో అట్లానే నెక్స్ట్ స్టాక్ వచ్చి మ్యారికో. సో మ్యారికో ఇది ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. సో అట్లానే రీసెంట్గా, అంటే నిన్న వీడియోలో మనము, నిన్న కాదు అంతకుముందు గతం వీడియోలో గోడ్రేజ్ కన్జ్యూమర్స్ గురించి డిస్కస్ చేసాం. గోడ్రేజ్ కన్జ్యూమర్స్ కూడాను బై టార్గెట్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి మ్యారికో కూడాను ఎఫ్ఎంసీజీలో ఈ మధ్య రీసెంట్గా మీరు చూస్తే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మొత్తము బాగా డిక్లైన్లో వచ్చినాయి. సో ఇది కూడాను ఎఫ్ఎంసీజీ సెక్టార్ స్టాక్. సో ఇది కూడాను మంచి గ్రోత్. రాబోయే రోజుల్లో కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది డబుల్ డిజిట్లో ఉంటుంది. సో కన్జ్యూమర్ స్పెండింగ్ పెరిగే కొద్దీ ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేస్తాయి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 614 లెవెల్లో ఉంది. సో 12-month ప్రైస్ టార్గెట్ వీళ్ళు 740 రూపీస్కి ఇస్తున్నారు. సో ఇది 52-week హై అండ్ లో కనుక చూస్తే 52 హై వచ్చేసేసి 720, అట్లానే లో వచ్చి 486. సో ఇది ఆల్మోస్ట్ మిడ్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇది కూడాను నెక్స్ట్ 12 months టార్గెట్ 740గా మీరు అక్యుములేట్ చేసే అవకాశం ఉంది. అట్లానే నెక్స్ట్ స్టాక్ వచ్చి సిఎట్ ఇండియా. సిఎట్ ఇండియా టైర్ ప్రొడక్షన్స్లో మీకు అందరికీ వెల్ నోన్ కంపెనీ. ఎంఆర్ఎఫ్, సిఎట్, సో ఇది వెల్ నోన్ కంపెనీస్. మీరు 2 వీలర్స్ కొడుతున్నా, 4 వీలర్స్ తీసుకున్నా, సో సిఎట్ అనేది వన్ ఆఫ్ ద టైర్స్ మీరు చూస్తూ ఉంటారు. ఇది ప్రైస్ టార్గెట్ వచ్చేసి 3800 ఇస్తున్నారు ఆనందరాతి వాళ్ళు. షేర్ ప్రైస్ వచ్చేసి
కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 3140 3149 రేంజ్లో ఇది ట్రేడ్ అవుతుంది. సో ఇది 3800 టార్గెట్గా ఇస్తున్నారు. ఈ స్టాక్లో మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేసింది ఏంటంటే రీసెంట్గా సిఎట్ వాళ్ళు కామ్సో అనే కంపెనీని ఎక్విజైజ్ చేశారు. ఆ కామ్సో కంపెనీ అనేది చాలా వాల్యుయేషన్స్లో అంటే డీసెంట్ వాల్యుయేషన్స్లో ఎక్విజేషన్ చేశారు కాబట్టి సో ఆ ప్రాఫిట్స్ కూడాను కామ్సో ప్రాఫిట్స్ ఏదైతే వచ్చి యాడ్ అవుతాయో సో ఇది ఈ సిఎట్ బుక్స్ను కూడాను హెల్దీగా చేస్తుంది. కాబట్టి గోద్రేజ్ స్టాక్ అనేది మంచిగా అప్రిషియేట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అట్లానే నెక్స్ట్ స్టాక్ వచ్చి ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రోడక్ట్స్. సో ఇది జియోజిత్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. సో ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 810, అట్లానే టార్గెట్ 976. సో రిటర్న్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 20% ఉంది. సో దీంట్లో మెయిన్ ఏంటంటే ఆస్ట్రా మైక్రోవేవ్లో సో ఇది ఆర్డర్ బుక్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అట్లానే మార్జిన్స్ కూడాను స్లోగా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని QI 25కి 21% ఇంక్రీజ్డ్ రెవెన్యూ ఉండొచ్చు అనే ఐడియాతోటి ఇది మంచి ప్రాఫిట్స్ అంటే ఎబిటా వచ్చేసేసి 18% ఇయర్ ఆన్ ఇయర్ గ్రూ అవుతుంది. అట్లానే స్టేబుల్గా 21.4% మార్జిన్స్ రిపోర్ట్ చేస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ తోటి సో వీళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. సో దీని మార్కెట్ క్యాప్ వచ్చేసేసి 7,700 crores. సో మీరు ఒకసారి ఈ మార్కెట్ క్యాపు ఈ ప్రైసు మీరు ఒకసారి కావాలి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ ఈ కంపెనీ గురించి పూర్తిగా డీటెయిల్స్ మీకు కావాలి అంటే ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కనుక మీరు కామెంట్ చేస్తే సో ఏ స్టాక్ గురించి ఈరోజు డిస్కస్ చేసిన స్టాక్స్లో ఏ స్టాక్ గురించి మీకు డీటెయిల్డ్ వ్యూ కావాలి అనేది కనుక ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కనుక మీరు కామెంట్ చేస్తే విల్ మేక్ వన్ డెడికేటెడ్ వీడియో ఫర్ ద స్పెసిఫిక్ స్టాక్. సో ఆ స్టాక్లో లెవెల్స్ ఎంట్రీ లెవెల్స్ సో ఏదైనా డిక్లైన్లో ఏ లెవెల్లో మనం అక్యుములేట్ చేయొచ్చు. అట్లానే ఒకవేళ 200 డిఎంఏకి వచ్చినప్పుడు కానీ లేదంటే 100 డిఎంఏ ఎక్కడుంది 50 డిఎంఏ ఎక్కడుంది ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు మనం ఎట్లా దాన్ని యాక్ట్ చేయాలి సో ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి సో ఈ లెవెల్స్ అన్నీ కావాలంటే మనం డెడికేటెడ్ వీడియో చేద్దాము. మీరు కామెంట్ సెక్షన్లో మీకు కావాల్సిన స్టాక్ ఈరోజు డిస్కస్ చేసిన స్టాక్స్లో ఏ స్టాక్ కావాలనేది ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మనము స్పెషలైజ్డ్ వీడియో డెడికేటెడ్ వీడియో చేద్దాం. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంది ఈ రికమెండేషన్స్ మనం ఏదైతే మీ నోటీస్కి తీసుకొస్తున్నామో ఈ రికమెండేషన్స్ కనుక మీకు యూజ్ఫుల్గా ఉంది అనుకుంటే మీరు లైక్ చేయండి. అట్లానే ఇది మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి రికమెండ్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో యూట్యూబ్ వీడియో. అట్లానే మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చాలామంది వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్స్ ఉండట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసి మీరు వీడియో చూడండి. వీ విల్ కమ్ అప్ విత్ ఫర్దర్ రికమెండేషన్స్ ఫ్రమ్ ద బ్రోకర్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. Thanks for watching the video.